సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెడుతోంది అని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో సాధించిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ మాచర్ల అంబేద్కర్ సెంటర్ లో టీడీపీ ఆధ్వర్యంలో భారీ కేక్ ని కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దాదాపు ఏడాది కాలంలో 1583 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అలాగే 241 కోట్ల మేరకు సంక్షేమ కార్యక్రమాలని శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపు పయనిస్తూ ఉంటే సైకో జగన్ విష ప్రచారం చేస్తున్నారని, ఎన్నో కుట్రలు చేసిన చంద్రబాబు నేతృత్వంలో అమరావతి, పోలవరం నదుల అనుసంధానం, నూతన పరిశ్రమల స్థాపన, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటివి మరెన్నో అభివృద్ధి పనులను శరవేగంగా ముందుకు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యక్తులు జైళ్లలో పడితే వాళ్ళని పరామర్శించడానికి పోతాడు. ఇది నీ సంస్కృతి, నీ పార్టీ సంస్కృతి. ఖబర్దార్ వైసీపీ నాయకులను మేము చెప్తా ఉన్నాం. ఈ సంవత్సర కాలంగా మేము చాలా సంయమనం పాటించాం. ఇదే విధానాలు మీరు కంటిన్యూ చేయాలి అనుకుంటే మీకు తగిన బుద్ధి చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీ బ్లూ మీడియాని, మీ అమ్ముడు పోయే లుచ్చ జర్నలిజానికి మేమెవరం భయపడే వ్యక్తులను కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలి. వినాశం నుంచి వికాసం వైపు ఈ రాష్ట్రాన్ని పరుగులెట్టించాలనే ధ్యేయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి స్వల్పకాలంలోనే మరి మేము ఎంతో ఘనమైన విజయాల్ని సాధించామని చెప్పి రాష్ట్ర ప్రజలకు సగర్వంగా కాలరెగరేసుకొని ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా చెప్పగలడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏం చేశారు మీ పరిపాలనలో? వచ్చిన పరిశ్రమలు పారిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మరి 77 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తూ మమ్మల్ని అందరినీ పరుగులు పెట్టిస్తూ మరి ఇన్ని పనులు చేపిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో మాచర్ల నియోజకవర్గంలో 1500 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగిందని చెప్పి సందర్భంగా జలజీవన్ మిషను, అమృత్, అలాగే రోడ్లు, హైవేసు ఇవన్నీ కూడా అగ్రభాగాన ఉన్నాయి. రాబోయే రోజుల్లో పేదలకి గృహాలు అందించడం, కాలనీల్లో రోడ్ల నిర్మాణం, మాచర్ల మున్సిపాలిటీని ఆధునీకరించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. చేసి చూపిస్తాము. మీలాగా మోసగారులం కాదు, అబద్ధ మాటలు చెప్పము. నువ్వులాగా వరికపూడిసెల ప్రాజెక్టు తీసుకొస్తాను, లేకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను, నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి మాటలు పలికి మరి ఈరోజు దానికి స్పందించని మాచర్ల మాజీ శాసనసభ్యుడు, ఈ అబద్ధాల కోరు ఈరోజు జిల్లా అధ్యక్షుడు. ఇది మీ చరిత్ర. వైసీపీ నాయకులారా, ఒక మాట ఇస్తే మాట కోసం కట్టుబడి ఉంటాడు బ్రహ్మారెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో విద్యా అభివృద్ధిని చేస్తాము, రోడ్లని అభివృద్ధి చేస్తాము, తాగునీరు, సాగునీరు కూడా అందిస్తాము, వరికపూడిసెల ప్రాజెక్టుని తీసుకొచ్చి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మెరుగైన వైద్యాన్ని అందిస్తాము. ఈ ప్రాంతంలో మా చేతనైనంత వరకు, మా దృష్టికి వచ్చినంత వరకు అన్నిటినీ కూడా అభివృద్ధి చేసి చూపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ మాచర్ల నియోజకవర్గంలో ఈ అసాంఘిక శక్తులైన మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యాల్ని, దుర్మార్గపు పరిపాలనని అంతం చేసిన ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏంటంటావా? ఈ రాష్ట్రాన్ని ఒక గొప్ప చారిత్రాత్మక ప్రవేశం, దేవతల నడయాడిన నేల అమరావతి అని చెప్పే రాష్ట్రంలో అక్కడ మరి సాక్షాత్తు అమరలింగేశ్వరుడు, బౌద్ధ ఆరామాలు, చారిత్రాత్మకమైన మరి అనేక విషయాలు ఉంటే అక్కడే పక్కనే దుర్గమ్మ కొలువై, కనకదుర్గమ్మ కొలువైన ప్రాంతాన్ని
వేశ్యల రాజధానిగా వర్ణిస్తే నీ ఛానల్ మూసుకొని ఖండించకపోగా ఈరోజు మరీ సమర్థిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మహిళలు నిన్ను చెప్పుతో కొట్టే రోజులు దగ్గరకు వచ్చాయి. మీరు ఇలానే అవహేళన చేశారు. తర్వాత మరి పట్టిసీమే దిక్కైన గతిని కూడా మరి డెల్టా రైతాంగం గమనించారు. ఇలా ఆ రోజు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. నీ టైంలో 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసావా? మేము అడ్డుకోవటమే కాదు, దాని ఆధునీకరణకు నిధులు తీసుకొని వచ్చి విశాఖను స్టీల్ హబ్గా మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 9 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి కనీసం నియోజకవర్గానికి 5,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పాను. సీడ్యాప్ ద్వారా మరి స్కిల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాం. నీ జీవితంలో ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, ఈ రాష్ట్ర రైతాంగం గురించి కానీ, ఈ రాష్ట్ర యువత గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి కానీ ఎప్పుడన్నా ఒక్క క్షణం ఆలోచించావా? నవరత్నాలని నవరంధ్రాలు మూసుకొని తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయావు తప్పితే ఈ ప్రజల కష్ట సుఖాల్లో ఏ రోజన్నా తొంగి చూసావా? ఈరోజు ఎక్కడ శవం కనపడితే అక్కడ వచ్చి రాబందుల్లాగా వాలిపోయి శవరాజకీయాలు చేస్తున్న మీ కుసంస్కృతిని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మొన్న చూసాం సాక్షి ఛానల్లో వేశ్యల రాజధాని. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అగాధంలో 10 లక్షల కోట్ల పైగా అప్పుతోటి, అలాగే రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ విధ్వంసం కావటం, లా అండ్ ఆర్డర్ పూర్తిగా మరి నిర్వీర్యం అయిపోవటం, అనేక పెను సవాళ్ల మధ్య ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు అలుపెరగని పోరాట యోధుడు కాబట్టి తనదైన పరిపాలన అనుభవంతో ఈ రాష్ట్రంలోని వ్యవస్థల్ని, ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతూ ఒకవైపు సంక్షేమాన్ని, ఒకవైపు అభివృద్ధిని మరి జోడు గుర్రాలతోటి స్వారీ చేస్తూ అగాధంలోంచి బయటికి తీసుకొస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణానికి, ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తుకి, అలాగే ఈ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తుకి, ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికుల భవిష్యత్తు గురించి, అలాగే మహిళల గురించి ఇన్ని విధాలుగా ఆలోచిస్తూ ఒక్కొక్క దాంట్లో మరి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ వాగ్దానాలని కూటమి ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిందో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. మొట్టమొదటిగా పేదలకు పెన్షన్ 1వ తారీఖున ఇస్తామన్నారు. ఏ పరిస్థితిలో ఒక రోజు ముందే ఇస్తున్నాం కానీ వెనక ఇవ్వట్లేదు. వైసీపీ నాయకుల్లాగా 4 ఏళ్ళు 5 ఏళ్ల కాలం తీసుకోలేదు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి. ఈ రాష్ట్రంలో పెన్షన్ని పేద ప్రజలకి అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు 35 రూపాయల పెన్షన్ నుంచి మొదలై 200 నుంచి 1000 రూపాయలు, అంటే 5 రెట్లు పెంచిన ఘనత, 1000 నుంచి 2000 చేసిన ఘనత, 3000 నుంచి 4000 చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్న సామాజిక పెన్షన్ పొందుతున్న పెన్షన్దారులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీ గురించి ఇంతగా ఆలోచించిన మరి నాయకుడు లేడని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతాను. అలాగే పేద ప్రజలకు పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను ఆ రోజు మూసివేయటం కాకుండా ఎవరైనా దాతలు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్లు పెట్టాలంటే కూడా ఏ విధంగా వాళ్ళు దౌర్జన్యంగా
వాటన్నిటినీ కూల్చివేసిన పరిస్థితులను కూడా గతంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాం. అలాగే రాష్ట్రంలో ఆడబిడ్డల మరి పొగసూరిన కళ్ళతోటి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకాన్ని తీసుకొస్తే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తూ ఆ దీపాన్ని వెలిగిస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరి ప్రారంభించబోతున్నారు. అలాగే తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ ఒక బిడ్డ ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు ఉండకూడదు. తల్లికి బిడ్డలందరూ సమానమే కాబట్టి ఎంతమంది బిడ్డలున్న అందరి బిడ్డలకి కూడా తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నారు, శ్రీకారం చుడుతున్నారు. నేడు మీరు 15,000 ఇస్తామని చెప్పేసి 2 బిడ్డలకి ఇస్తామని చెప్పి ఒకళ్ళకి ఇచ్చి 15,000 ఇస్తామని చెప్పేసి 13,000 ఇచ్చి మరి ఈ రాష్ట్రంలో తల్లులు విద్యార్థులకి వెన్నుపోటు పొడిచారు. 1 ఎకరాకి వైసీపీ పరిపాలనలో కొత్తగా నీళ్ళు ఇవ్వలేకపోయారు. ఈరోజు నీటి ప్రాజెక్టులని మరి బనకచర్ల, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకున్నాం. పోలవరం కట్టగలుగుతున్నాం కాబట్టే బనకచర్ల ప్రాజెక్టుకి నీళ్లు లిఫ్ట్ చేసుకొని తద్వారా మరి దిగువ ప్రాంతం రైతులకి ఈ నీళ్ళు ఇచ్చి కృష్ణానది మిగుల జలాల్ని మన వాటాగా మనకు వచ్చే జలాల్ని రాయలసీమకి మరి పంపించి రాయలసీమను కూడా సస్యశ్యామలం చెయ్యాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మరి ఒక గొప్ప ఆలోచన. ప్రతిదీ అయిపోతుందా అయిపోయిందా అని చెప్పి అడగటం కాదు, ప్రతిదీ కూడా ఒక అడుగుతోటే మొదలవుతుంది. నువ్వు కిలోమీటర్ నడవాలంటే ఒక మొదటి అడుగుతోటే మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఆలోచన మేము గొప్పగా చేస్తాం, అడుగులు వేస్తాం. అన్నిట్లో మనం విజయం సాధించకపోయినా ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాము. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం, ఆ రోజు